ఆ రీతిగా ఓదార్పు వాక్యాలు పలుకుతున్న కపటబాలకుడైన యముని చూచి సుయజ్ఞుని బంధువులు నివ్వెరపోయారు. ప్రపంచమంతా నిత్యం కాదని తెలుసుకుని శోకించడం మాని సుయజ్ఞునికి పరలోక కర్మలు చేసి వెళ్ళారు. యముడు కూడా అంతర్ధానమయ్యాడు అని చెప్పి హిరణ్యకశిపుడు తల్లితో తమ్ముని భార్యలతో అర్థమయ్యేలా చెప్పగా దితికోడళ్ళు శోకం విడిచి తత్వజ్ఞానం కలిగి పరలోకగతుడైన కొడుకు కోసం బాధపడకుండా వెళ్ళిపోయారు అని చెప్పి నారదుడు ధర్మరాజుతో ఇంకా ఇలా అన్నాడు. అజరామర భావంబును త్రిజగత్రాజ్యంబున ప్రతిద్వంద్వము దోర్విజితాఖిల శాత్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు గోరిన్. హిరణ్యకశిపుడు తనకు జరామరణాలు ఉండకూడదని, త్రిలోకరాజ్యం కావాలని, తనకు సాటి వచ్చే వీరులుండరాదని, బాహుబలంతో శత్రువులనందరూ జయించాలని, తాను సింహబలుడు కావాలని కోరుకున్నాడు. జై శ్రీకృష్ణ.